భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందేందుకే బీజేపీ ఇతర పార్టీల నేతలను అరెస్టు చేయిస్తుందని బూటకపు ప్రచారం చేస్తున్న వారు, అరిచి గగ్గోలు పెడుతున్న వారు అసలు తాము తప్పులు చేశామో లేదో ఆత్మపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదో ప్రజల ప్రయోజనాల కోసం, దేశం కోసం తాము అరెస్ట్ అవుతున్నామా అంటూ పిడికిళ్లు బిగించి భద్రతాధికారుల వెంట వెళ్లేవారు, ధర్నాలు చేయించేవారికి తాము ఎన్నికల వేళ కోట్ల ప్రజాధనం స్వాయత్తం చేసుకున్నది కూడా తెలిసే ఉంటుంది. నిజానికి తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను అరెస్టు చేయకపోవడానికి బీఆర్ఎస్తో బీజేపీకి ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ కారణమని, ఆ రెండు పార్టీలు ఒకటేనని కాంగ్రెస్ నేతలు బూటకపు ప్రచారం చేసి ఎన్నికల్లో ప్రయోజనం పొందారు. ఇప్పుడు కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసి తీసుకువెళితే కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని, రెండు పార్టీలు కలిసి ఆమెను అరెస్టు చేసేందుకు కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తే అసలు ఈ అరెస్ట్ అంతా డ్రామా అని కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి. నిజానికి ఢిల్లీ మద్యం కేసులో కవిత ఎప్పుడూ అరెస్ట్ అయి ఉండాల్సిందని ఈడీ 2 రోజుల క్రితం ఢిల్లీలో ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన కస్టడీ రిపోర్టును, అంతకుముందు ఈడీ, సిబిఐ దాఖలు చేసిన ఛార్జీ షీట్లను చదివిన వారికి అర్థమవుతుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అక్రమంగా భారీ ఎత్తున లాభాలు ఆర్జించేందుకు వీలుగా ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో ఎలా చేతులు కలిపారో, ఢిల్లీలోని ఒబేరాయ్, హైదరాబాద్లోని కోహినూరు హోటళ్లలోనే కాకుండా తన నివాసంలో దళారులతో, వ్యాపారులతో ఎలా చర్చలు జరిపారో, ఎవరెవరితో ఏ వాట్సాప్ చాట్లో ఏమేమి మాట్లాడారో కేంద్ర దర్యాప్తు సంస్థలు పూసగుచ్చినట్లు వివరించాయి. ఆమెతో పాటు సౌత్ గ్రూప్లో ఉన్న భాగస్వాములు, బినామీలు, అప్రూవర్లుగా మారి పలు సాక్ష్యాలు ఇచ్చారు. ఎంత మొత్తం హవాలా మార్గంలో మళ్లించారో తెలిపారు. ఆమె వ్యక్తిగత సిబ్బంది కూడా ఎవరెవరికి తాము డబ్బు సంచులు మోసామో తెలిపారు. సాక్ష్యాలు రూపుమాపేందుకు కవిత ఎన్ని ఫోన్లలో డేటాను తొలగించి ఎలా ఫార్మాట్ చేయించారో తెలిపారు. వీటన్నిటి ఆధారంగా ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టాలని ఈడీ ఎన్నోసార్లు ప్రయత్నించింది. కానీ సరైన సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకున్నారు. అంతేకాక దాదాపు ఏడాది నుంచి కవిత అరెస్టును తప్పించుకుంటూ ఏజెన్సీలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ నాటకాలు ఆడుతూ కాలం వృధా చేశారు. కోర్టులకు తప్పుడు సమాచారంతో ఫిర్యాదులు చేస్తూ వాయిదాల ఆధారంగా పబ్బం గడిపారు. కానీ ఎంత తప్పించుకున్నా ఏజెన్సీలు తమ పని తాము చేయక మానవు కదా. ఎట్టకేలకు హైదరాబాద్ వెళ్లి అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువచ్చారు. ఇక తాము ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆమెదే. కవిత మాదిరే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణను తప్పించుకుంటూ కాలం గడుపుతున్నారు. అక్రమార్జనకు వీలు కల్పించే విధంగా ఢిల్లీ మద్యం విధానాన్ని రూపొందించే విషయంలో కవిత తదితరులతో కేజ్రీవాల్ చర్చించారని సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఆయన ఈడీ ప్రశ్నలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు. ఈ కుంభకోణానికి సంబంధించి ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ జైలులో ఉన్నారు. మొత్తం కుంభకోణానికి రూపకల్పన చేసిన కేజ్రీవాల్ దక్షిణాది వర్గానికి ప్రాతినిధ్యం వహించి 100 కోట్ల మేరకు ముడుపులు చెల్లించిన కవితల సాక్ష్యాలు సేకరిస్తే ఈడీ, సిబిఐ పని పూర్తవుతుంది. ఇప్పుడు కవిత అరెస్ట్ అయినందువల్ల కేజ్రీవాల్ అరెస్టుకు కూడా రోజులు దగ్గర పడుతున్నాయని ఈ కుంభకోణాన్ని అధ్యయనం చేసిన వారికి అర్థమవుతుంది. ఎంతకాలమని ఎవరైనా చట్టంతో దోబూచులాడుకుంటారు? అసలు తెలంగాణకు ఢిల్లీకి సంబంధం ఏంటి? కేజ్రీవాల్తో కేసీఆర్ కున్న సంబంధాల వల్లే కదా ఆయన కుమార్తె కవిత ఢిల్లీ దాకా వెళ్లి లిక్కర్ వ్యాపారం చేసే సాహసం చేశారు. తెలంగాణ పేరుతో దోచుకునేందుకు తెరలేపినందువల్లే ఇవాళ భారత రాష్ట్ర సమితి అత్యంత సంక్షోభంలో ఉన్నది. ఆ పార్టీ త్వరలో అంతరించిపోయే పార్టీల్లో కలిసే సమయం ఆసన్నమైంది. ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్లోని చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్న భారీ బహిరంగ సభకు వచ్చిన బ్రహ్మాండమైన ప్రతిస్పందనను చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి నూకలు చెల్లినట్లు కనబడుతోంది. 2012లో అక్రమాస్తులు, మనీ లాండరింగ్ కేసులో ఆయనను అరెస్టు చేసి సిబిఐ 11, ఈడీ 7 కేసులు నమోదు చేసినప్పటికీ 12 సంవత్సరాలుగా విచారణను తప్పించుకుంటూ వస్తున్నారు. వందలాది డిశ్చార్జీ పిటిషన్లను దాఖలు చేసి న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారు. జగన్ స్వంత బాబాయ్, మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్యకి సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా తనను సిబిఐ ప్రశ్నించకుండా 5 సంవత్సరాలుగా తప్పించుకుంటున్నారు. నిజంగా జగన్ కానీ, అవినాష్ రెడ్డి కానీ నేరస్తులు కాకపోతే న్యాయ ప్రక్రియకు ఎందుకు సహకరించకూడదు? ఏవో కారణాలు చూపి అసలు విచారణనే ముందుకు కొనసాగించకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు? ఇప్పుడే కాదు, ఈ దేశంలో అనేక మంది నేర చరితులైన రాజకీయ నేతలు తమపై విచారణను తప్పించుకుంటూ ఏళ్లకు ఏళ్లు కాలక్షేపం చేశారు. కానీ చట్టం వారిపై ఎట్టకేలకు ఉచ్చు బిగించింది. జగన్, అవినాష్ రెడ్డిలు కూడా వారిపై నేరారోపణలు రుజువై గటకటాలు లెక్కపెట్టే దూరం ఎంతో లేదు. అయినా ఈ ఎన్నికల్లో జగన్ అరాచక పాలనను అంతం చేసేందుకు
చేతులు కలిపిన టీడీపీ, జనసేన, బీజేపీ విజయం తర్వాత వైసీపీ కూడా బీఆర్ఎస్ మాదిరి అంతరించిపోయే పార్టీగా మారక తప్పదు. జగన్ షర్మిలల మధ్య మంచి అవగాహన ఉందని, వైసీపీ కాంగ్రెస్ పార్టీలను వారిద్దరూ కలిసి నడుపుతున్నారని, ఎన్డీఏ ఓట్లను చీల్చేందుకే జగన్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చారని ప్రధాని మోదీ ఆదివారం చేసిన ఆరోపణల్లో 100కి 100 పాళ్ళు సత్యమున్నది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ కు మళ్లించేందుకే జగన్ కుట్ర పన్నారని ఆయన స్పష్టం చేశారు. నిజానికి జగన్ షర్మిల మధ్య అవినీతి డబ్బు పంచుకోవడం విషయంలో వచ్చిన తగాదాలే కానీ మరే వివాదాలు లేవు. బహుశా జగన్ ఆ తగాదాలను అంతర్గతంగా పరిష్కరించుకుని తన వ్యతిరేక ఓటును చీల్చేందుకు షర్మిలను కాంగ్రెస్ శిబిరంలో చేర్చి ఉంటారు. గతంలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీకి కూడా తన అవినీతి సొమ్మును పంచి పెట్టనందుకే ఆమె జగన్ పై కేసులు పెట్టించి ఉంటారు. కానీ వారి మధ్య పెద్ద విభేదాలేమీ లేవు. ఈ అవినీతి శక్తులన్నింటినీ తుదముట్టించి 400కు పైగా సీట్లను సాధించేందుకే తాను ఎన్డీఏను బలోపేతం చేస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన ప్రజల గుండెల్లో మార్మోగుతున్నది.